హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటాను. ఈరోజు ఇలాగొచ్చేసి నేను ఈ గాజులన్నీ చూడండి. గాజులన్నీ అంతా మిక్స్ అయిపోయినాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లు ఉన్నాయి. చూడండి అన్నీ ఇట్లా డివైడ్ చేస్తూ ఉండను. ఇవి అన్నీ అన్నీ క్లీన్గా ఎత్తిపెట్టాలా అనుకుంటా ఉన్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ కవర్లో కొన్ని ఉన్నాయి గాజులు. ఈ బాక్స్లో కొన్ని ఉన్నాయి. ఇవన్నీ డివైడ్ చేయాలనుకున్నాను. ఈరోజు లాగొచ్చేసి ఇదండి. గాజులు ఎట్లున్నాయని కమెంట్ చేయండి. గాజులన్నీ క్లీన్ చేస్తూ ఉన్నానండి. ఇవి గాజులు వచ్చి అక్కడొకటి ఇక్కడొకటి అన్నీ వేసేసింది మా అమ్మాయి. దీనిమో వేసుకుంటుంది. నేను క్లీన్గా రెడీ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నవరాత్రి నడుస్తూ ఉన్నాను కదండి, అందుకోసము కలర్ మ్యాచింగ్ గాజులన్నీ తీసి వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇవి గాజులన్నీ 3 సైజులో ఉన్నాయి, అంటే 3 సైజులో ఉన్నాయి. కొంచెం పెద్దవి, కొంచెం చిన్న చిన్నగా 2, 2.5 అట్లా ఉన్నాయి. ఇవి 2, 6. నావి తక్కువేనండి, అన్నీ మా అమ్మాయి ఇద్దరివి అమ్మాయిలు. అవి గాజులు ఇవి. నేను ఈ బాక్స్లన్నీ మొబైల్ బాక్స్లు ఉంటాయి కదా, మొబైల్ బాక్స్లోకి ఎక్కువ పడుతుందని వేస్తూ ఉన్నాను. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. గాజులు ఎట్లున్నాయని కమెంట్ చేయండి. కొన్ని పాత గాజులు ఉన్నాయి, అవి తీసి పక్కకు పెడతా ఉన్నాను. అన్నీ డైలీ వేసుకుంటాం కదా, మిక్స్ అంతా చేసేసింది. అందుకోసమే పక్కకు పడేస్తూ ఉన్నాను. కవర్లో కట్టిండేవి కూడా ఇంకా కొత్తవి అవి వేసుకొనే లేదు, అట్లున్నాయి. నేను కొంచెం ఇట్లా గాజు ప్యాకింగ్ ఓపెన్ పెడతా ఉండను, ಯಾವ కలర్ అని కనపడుతుందని. అంతా చూడండి ఎట్లా బాక్స్ నిండా గాజులు ఉన్నాయి. అన్నీ గ్రీనే ఎక్కువ ఉన్నాయండి. ఆ గ్రీన్ అన్నీ అంటే డిజైన్ వేరే ఉంటాయి కదా, అవన్నీ సపరేట్ చేస్తూ ఉన్నాను. ఇవి ఫుల్ రెడ్ వచ్చేసి వరమహాలక్ష్మికి తీసుకొచ్చిండేవి. ఫాస్ట్గా పెట్టినానండి వీడియో. ఇది అర్ధగంట సేపు ఉంది, అందుకోసం ఫాస్ట్గా పెట్టినాను. అర్ధగంట సేపు ఎవరు చూసే బోర్ అవుతుంది అనేసి ఒక 5-6 నిమిషాలకు పెట్టేసినాను. ఇవి చూడండి, చూపించిన పాత గాజులు ఇవి. చూడండి ఇవన్నీ గ్రీన్ గాజులన్నీ వరమహాలక్ష్మి తీసుకొచ్చిండేది. చూడండి మొబైల్ బాక్స్లోకి రెడీ చేస్తూ ఉన్నాను క్లీన్గానే. ఇది ఇంకొక బాక్సు. చూడండి దీంట్లోనూ ఉన్నాయి గాజులు, అవన్నీ తీసి పక్కకు పెట్టుకుంటాను. స్టిక్కర్ ప్యాకెట్లు చూడండి, ఇవి మా అమ్మాయివి అన్నీ 2 డజన్లు ఉన్నాయి గాజులు. ఇవి దండలన్నీ ఒక పక్క పెడతా ఉన్నాను, అంటే దాంట్లోకి గాజులు వేసుకోవచ్చు బాగా నిండుగా అనేసి. చూడండి కొంచెం కొంచెం కనపడతా ఉన్నాయి గాజులు, అంటే మనం వేసుకునేటప్పుడు తీసి చూసి వేసుకోవచ్చు. అన్నీ కవర్ చేస్తే చూసే కయ్యాలదనేసి చూడండి చూపిస్తూ ఉన్నాను. కొంచెం కనపడేటట్లా పెడతా ఉన్నాను. ఇవి మెటల్ గాజులండి. అవి ఆ పక్క సెంటర్లో వేసుకుంటే బాగుంటాయి. చూడండి ఇది వీడియో నచ్చిందా? చూడండి కొంచెం గాజులు కనపడేటట్లు చూపిస్తూ ఉంటాను. అట్లా కనపడితే మనము టక్మని వేసుకోవచ్చు అని ఐడియా ఇస్తూ ఉంటాను. ఎవరు చేసినారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒక ఐడియా చేసుకొని ఇన్ని గాజులు ఊరికే అన్నీ తీసి వేసేస్తుంది మా అమ్మాయి అనేసి ఇట్లా క్లీన్గా పెడతా ఉంటాను. ఇవి నల్ల గాజులు అన్నీ గ్రీనే ఎక్కువ ఉన్నాయి, డిజైన్లు ఉన్నాయి గ్రీన్లోనే. ఇది గ్రీనే, డిజైన్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి. బాక్స్ నిండిపోయింది. ఇవి సింగల్ గాజులు,
ఒకటి వేసుకోవచ్చు. చూడండి అది కొంచెము ఇట్లా పైకి వస్తూ ఉంది. దాన్ని ఏం కొత్త గాజు ఇంకనా పైకి వస్తూ ఉంది. ఒకేసారి వేసుకోండి. ఇది గాజులు అంతా రెడీ చేసిండేది మీకు ఏమనిపించిందని కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు లాగొచ్చేసి ఇది చేసినాను. ఇవన్నీ సింగిల్ గాజులు, అవి కూడా వేసుకుంటుంది మా అమ్మ. దీంట్లో కూడా గాజులు పెట్టినాను. సింగిల్ గాజులు బాక్స్ వస్తుంది కదా, దాంట్లోకి ఆ గ్రీన్ గాజులు పెట్టేసినాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. చూడండి ఇంకా వేసుకొనే లేదు ఈ గాజులను. అవి నాకు అయ్యేదని అట్లా ఎత్తి పెట్టేసినాను. మా అమ్మాయికి చాలా లూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి అన్నీ జోడించినాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.